Hi guys, this is Nandana and welcome to my channel Nandana's Nest. So this video is all about వినాయకుడి నిమజ్జనం అనమాట. సో మేము వినాయకుడిని సెలబ్రేట్ చేసుకున్నాం కదా. ఈరోజు 6th డే అనమాట. ఈరోజు మా వినాయకుడిని మేము నిమజ్జనం చేస్తున్నాము. మా ఇంటి ముందే ఒక చిన్న రివర్ ఉందన్నమాట. రివర్ అనే అంటారు దాన్ని. ఒక కెనాల్ లాంటిది అనమాట, చాలా చిన్నది. సో అక్కడ నిమజ్జనం చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. దానికోసం అని చెప్పేసి నేను ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను. చింతపండు పులిహోర ఇంకా పూర్ణం ఉంటుంది కదా. సో పూర్ణాలు చేయబోతున్నాను అనమాట. ఆల్రెడీ పూర్ణం లోపల పెట్టే స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ కూడా పెట్టేసాను. పూర్ణాలు ఇంకా బ్యాటర్ కూడా అంతా ప్రిపేర్ అయిపోయింది. జస్ట్ పూర్ణాలు వేసేసేయాలి. అండ్ చింతపండు కోసం రైస్ కుక్ చేస్తున్నాను. అండ్ ఆల్సో చింతపండు ఇలా పులుసు చేసేసి ఇప్పుడు దీన్ని కుక్ చేస్తున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే అంతా. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో పూర్ణం కోసం అయితే ఇదిగోండి బ్యాటర్ రెడీగా ఉంది. అండ్ ఇవి కూడా అనమాట మంచిగా రావాలనుకుంటున్నాను. లెట్స్ హోప్. అండ్ నేను ఫస్ట్ టైం చేయబోతున్నాను అనమాట ఇది. కొంచెం దూరంగా ఉందాం. లుక్స్ లైక్ సక్సెస్ అయినట్టే ఉంది. ఇది కంప్లీట్గా అయ్యే వరకు లీక్ అవ్వకపోతే విల్ కంటిన్యూ, అదర్వైజ్ ఇంకా అందులో బ్యాటర్ మిక్స్ చేయడం కానీ ఏమన్నా చేయాలి. డోంట్ జడ్జ్ మీ ఫర్ దిస్ కడాయి బికాజ్ అది నాన్ స్టిక్ కడాయి, కోటింగ్ పోయిందనమాట. నా దగ్గర అయితే ఫ్రైయింగ్కి ఏం లేవన్నమాట. ఇంకా ఒక కడాయి ఉంది కానీ స్టీల్ది, అది చాలా పెద్దది. అందులో ఎంత ఆయిల్ వేసినా పైకి అయితే రావట్లేదు అనమాట. సో ఆల్రెడీ అది నేను ట్రై చేశాను, అందుకని చెప్పేసి ఇంకా ఇది యూస్ చేసేస్తున్నాను. సో నేను అసలు డీప్ ఫ్రై ఐటమ్స్ చెయ్యను, అందుకని చెప్పేసి నా దగ్గర అయితే ప్రాపర్ కడాయి లేదు. ఐ థింక్ సక్సెస్ అయినట్టున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం అనమాట నేను ఇలా ఒక పూర్ణం చేయడం. లాస్ట్ టైం గారాలు చేశాను, అవి కూడా చాలా సక్సెస్ అయ్యాయి. ఐఎమ్ హ్యాపీ. ఇంకా పులిహోర కూడా కలిపేసేయాలి తాలింపు వేసేసి. సో పర్ఫెక్ట్గా వచ్చింది. లోపల కూడా మంచిగా కుక్ అయింది. పూర్ణాలు అయితే సక్సెస్ అయిపోయాయి. ఇంకా దాన్ని పులిహోర చేసినప్పుడు చూపిస్తాను ఎట్లా చేస్తున్నాను. సో ప్రసాదాలు రెడీ అయిపోయాయి. పులిహోర, ఇది వచ్చేసి చింతపండు పులిహోర అండ్ పూర్ణాలు అనమాట. సో ఇందాక లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా వీడియో ఆపేశాను. ఇప్పుడు మళ్ళీ స్నానం చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఇవన్నీ చేసేసరికి కొంచెం ఫ్రెష్గా అనిపించట్లేదు అనమాట. సో స్నానం చేసేసి ఐల్ గెట్ బ్యాక్ టు యూ. సో నేనైతే రెడీ అయిపోయాను. ఇలా చాలా సింపుల్గా ఒక షార్ట్ కుర్తీ ఇంకా కింద జీన్స్ వేసేసుకున్నాను. బూరెలు పులిహోర చేశాను కదా, సో మనీ పెట్టేసి దీపం వెలిగించేసేసాడు. సో మరి మేము ఇద్దరమే అయిపోయామని చెప్పేసి మేము ఇంకొక 2 ఫ్రెండ్స్కి చెప్పామన్నమాట. సో వాళ్ళు కూడా మా ఇంటి దగ్గరలోనే ఉంటారు, వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళు రాగానే ఇంకా నిమజ్జనం చేసేస్తాము. లెట్ మీ షో యూ ఎక్కడ నిమజ్జనం చేస్తాము అని చెప్పి. సో ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని రివర్ అంటారు అనమాట. ఈ రివర్లో చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి ఇట్లా వాక్ చేస్తూ అక్కడికి వెళ్తే ఎవరు ఉన్నారనమాట, ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పి అనిపిస్తుంది. సో మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది, కింద ఉంది. ఇంకొక ఫ్రెండ్ రావాలి. ఫ్రెండ్స్ అయితే వచ్చేసారని చెప్పాను కదా, ఇంకా నేనైతే పూజ చేయడం స్టార్ట్ చేశాను. పూజ అంటే మరి అంత పెద్దగా మంత్రాలు చదివి అలా కాదు, జస్ట్ దీపం వెలిగించి ఇంకా ప్రసాదం అవన్నీ పెట్టేశాను. తర్వాత ఒకళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళేసి పూలు అవన్నీ వేసి దండం పెట్టుకున్నాము. చాలా వీడియోస్, చాలా బుక్స్లో చూసాను అనమాట నిమజ్జనం ఎలా చేయాలి అని చెప్పేసి. అన్నిట్లో కూడా పర్టికులర్గా పూజ అదంతా ఏం చేయాల్సిన అవసరం లేదు. నాకు జనరల్గా పూజ చేసేసిన తర్వాత ఒక మంత్రం చదివేసి తీసుకోవాలి అని చెప్పేసి ఉందన్నమాట. ఇంకా మళ్ళీ కొబ్బరికాయ అవన్నీ ఫైనల్గా ఒకసారి కొట్టేసిన తర్వాత దేవుణ్ణి ఒక ప్లేట్లో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో ఆ ప్లేట్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత మనీ వచ్చేసి కొబ్బరికాయ కూడా కొట్టేశాడు. యాక్చువల్లీ కొబ్బరికాయ కొనడం మర్చిపోయామన్నమాట ముందు రోజు. ఆ రోజు టెస్కోకి వెళ్ళి తెచ్చాము. టెస్కోలో వచ్చేసి లైక్ నార్మల్గా ఇట్లా పైన అంతా ఉంటుంది కదా, అట్లా ఏం లేకుండా ఓన్లీ ప్లెయిన్ కోకోనట్ అయితే దొరికింది మాకు. ఏదైతే ఏముందిలే అని చెప్పేసి ఇంకా ఆ కోకోనట్ కొట్టేశాము. అండ్ తర్వాత అందరం కలిసి గుంజలు తీసాము. మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట తను కూడా ఎంత క్యూట్గా గుంజలు తీసిందో. ఇంకా గుంజలు తీసేసిన తర్వాత ఒక మంత్రం చెప్పేసి వినాయకుడు అయితే ప్లేట్లోకి పెట్టేశాము. మేము ఏ ప్లేట్ అయితే నిమజ్జనానికి తీసుకెళ్దాం అనుకుంటున్నామో ఆ ప్లేట్లోకి తీసుకొచ్చేసామన్నమాట. సో ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంట్లో నుంచి. మా ఇంటి ముందే అనమాట రివర్. ఐ థింక్ మేము ఆ రివర్కి లైక్ మేము నిమజ్జనం చేయాలనుకునే ప్లేస్కి ఒక 4 to 5 minutes వాక్ ఉంటుంది. ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అవ్వగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా దగ్గరే కదా అని చెప్పేసి అంబ్రెల్లాస్ వేసుకొని వెళ్ళిపోయాము. మేము చేసిన ప్రాసెస్లో ఏమైనా మిస్టేక్ ఉంటే ఐమ్ రియలీ సారీ. మాకు వచ్చింది, మాకు తెలిసింది మేము చేసాము. ఇంకా చాలా వీడియోస్లో చూసి కూడా ఏవైతే చేయొద్దు అనుకుంటున్నామో అలా చేయకుండా ఉండడానికి ట్రై చేసాము. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. సో దట్ మాకు నెక్స్ట్ ఇయర్ మేము దాన్ని బట్టి
ఆ తప్పులు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటాము. ఇంకా మేము నిమజ్జనం చేయాలి అనుకున్న లొకేషన్కి వెళ్ళిపోయాము. కొన్ని ఫొటోస్ ఇంకా కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము. దాని తర్వాత ఫస్ట్ ఫ్లవర్స్ ఇంకా దేవుడి మాల అవన్నీ వేసేసిన తర్వాత ఫైనల్గా వినాయకుడిని కూడా నిమజ్జనం చేసేసాము. మేము నిమజ్జనం చేసిన వినాయకుడి ఐడల్ మేము మా హ్యాండ్స్తో చేసిన న్యాచురల్ క్లే ఐడల్ అనమాట. సో ఈ నేచర్కి అయితే ఏ హామ్ అవ్వదు. సో దట్స్ అబౌట్ అవర్ 2025 వినాయకుడి నిమజ్జనం. వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో కూడా నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మేము ఏమైనా తప్పు చేసినా కూడా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ మోర్ దెన్ హ్యాపీ టు రిసీవ్ ఆల్ యూర్ సజెషన్స్ అండ్ ఆల్. ఆ వినాయకుడి బ్లెస్సింగ్స్ మాకే కాకుండా మీ అందరికీ ఉండాలని చెప్పి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ఆల్సో నిమజ్జనం ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.